Hello, welcome once again to Competitive Exam Preparedness Channel, Vaikutra Institute. ఇక్కడ మీకు చాలా మంచి రిసోర్సెస్, యూస్ఫుల్ రిసోర్సెస్ ఏపీఎస్సికి సంబంధించి, యూపీఎస్సి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి, థియరిటికల్ గా, ఎంసీక్యూ పరంగా, కాంపిటేటివ్ కాన్సెప్చువల్ పరంగా చక్కటి వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది, అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన ఛానల్స్ లాగా మీరు మొబైల్ ఫోన్ నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేయండి, మీకు పేమెంట్ డీటెయిల్స్ చెప్తాం, అప్పుడు మీకు ఇలా వస్తుంది అనడం కానీ, లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కోర్స్ పర్చేస్ చేయడం అనడం కానీ ఉండదు. హియర్ ఈస్ అన్ ఓపెన్ షేరింగ్ సోర్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆన్ ది యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఓకే, ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు వాచ్ ఇట్. ఓకే, సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోయినట్టయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ డెల్ అండ్ లెట్స్ స్టార్ట్ ఇన్ టు ది కంటిన్యూషన్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ మధ్యనే నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. నోబెల్ ప్రైజ్ లోని ఈ మధ్యన ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి, లిటరేచర్ కి, పీస్ ప్రైజ్ కి వీటికి వచ్చింది. ఓకే, సో మెయిన్ గా ఫిజిక్స్ అంటే ఏ ఫీల్డ్ లో వచ్చింది అంటే కనుక వాళ్ళు చేసింది క్వాంటమ్ టన్నలింగ్. ఆ క్వాంటమ్ టన్నలింగ్ కి సంబంధించి వచ్చింది కాబట్టి ఫిజిక్స్ దానికి. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసరికి కెమిస్ట్రీలో వచ్చేసరికి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అనే ఒక కొత్త మెటీరియల్ అనేది ఆవిష్కరణ జరిగింది దానికి వచ్చేసరికి. అండ్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ సంబంధించి పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ దానికి సంబంధించి వచ్చింది. సో A3B2C1 రైట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. ఓకే, అండ్ నాకు తెలిసి మీకు గుర్తుండాలి అంటే కనుక ఫిజిక్స్ వచ్చేసరికి మైకెల్ అని ఇద్దరు పేర్లు ఉంటారు. సో వాళ్ళు పెట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడు తర్వాత చెప్తాను. ఐ విల్ షేర్ యూ ద నేమ్స్ సూన్. ఓకే, నెక్స్ట్ వన్ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. ఇది ఏ మినిస్ట్రీకి సంబంధించి అంటే కనుక ఐ థింక్ ఇట్స్ రిలేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఐ థింక్ సో. లెట్స్ కన్ఫర్మ్. నెక్స్ట్ స్వచ్ఛ షహర్ జోడీ ఇనిషియేటివ్. ఇది వచ్చేసరికి ఖచ్చితంగా అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే, అండ్ సహయోగ్ పోర్టల్ ఇది వచ్చేసరికి ఇది హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి సంబంధించి సహయోగ్ పోర్టల్. ఈ సహయోగ్ పోర్టల్ ఏ కాంటెక్స్ట్ లో వచ్చింది అంటే కనుక రీసెంట్ గా ట్విట్టర్ దాన్ని కొన్ని రకాల పోస్ట్ టేక్ డౌన్ చేయాలి అని సహయోగ్ పోర్టల్ లో ఎవరో ఒకరు చెప్తే, కంప్లైంట్ రైజ్ చేస్తే దాని ప్రకారం గవర్నమెంట్ ఆ పోస్ట్ టేక్ డౌన్ చేయాలని చెప్పింది. బట్ ట్విట్టర్ అనేది ఫ్రీ స్పీచ్ ప్లాట్ఫామ్, అది ఎలాగ చెప్తారు గవర్నమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తారు అని కేసు వేసింది. So there it got bashed by the court, respectable honorable court, to say that you cannot మీరు ఇక్కడ ఇండియన్ కంపెనీస్ కాదు, మీరేమీ అలాగ ఫ్రీ స్పీచ్ కానీ చేయడానికి, మీరు ఫారిన్ కంపెనీస్ ఒక ప్రాఫిట్ పర్పస్ తో వచ్చారు, ఇక్కడ వచ్చారు, ఇండియన్ కంపెనీ కాదు మీది. సో యూ కెనాట్ క్లెయిమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లైక్ దట్. సో యూ హ్యావ్ టు ఫాలో అండ్ యూ హ్యావ్ టు అబైడ్ ద రూల్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని క్లియర్ గా చెప్పింది. సో దాని ప్రకారం ట్విట్టర్ లో పోస్ట్ టేక్ డౌన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇది సోలార్ ప్యానల్స్ ఇనిషియేటివ్ కి సంబంధించింది. కుసుమ్ ప్రోగ్రామ్ అనేది దీంట్లో ఒక 30,000 నుంచి 50,000 దాకా సబ్సిడీ ఇచ్చి సోలార్ పంప్స్ కానీ పెడదామని, సోలార్ ప్యానల్స్ పెట్టుకోమని చెప్పడానికి. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది రెస్పాన్సిబుల్. సో 4123 ఇస్ ది రైట్ ఆన్సర్. Next one, match the following military and scientific systems with their key operational system. Okay, MiG-21 fighter jet. ఇది light combat air vehicle, LCA vehicle, but it is soon getting phased out or retired from the Indian Army. దాని ప్లేస్ లో తేజస్ గానీ ఇంకో లైట్ కాంబాట్ ఎయిర్ వెహికల్ గానీ పెడదాం అని అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి వచ్చేసరికి ఫస్ట్ ఇండియన్ మిసైల్, దీనికి సంబంధించి నెక్స్ట్ ఏముంది దీంట్లో, ఇట్స్ సోవియట్ ఆరిజిన్ సూపర్సోనిక్ డెల్టా ఫ్లయింగ్ మిడ్జెట్. ఓకే, నెక్స్ట్ అగ్ని ప్రైమ్ మిసైల్. ఇది వచ్చేసరికి రైల్ బేస్డ్ దాని నుంచి ఒక రాకెట్ ని వదిలే మిసైల్ ని వదిలే ఫస్ట్ ఇండియన్ మిసైల్ అనేది అగ్ని ప్రైమ్ మిసైల్. ఇది సో ఇప్పటిదాకా యుఎస్, చైనా, రష్యాకి మాత్రమే ఉండేది. సో వాటి స్థానంలో మన ఇండియా కూడా చేరింది.
నార్త్ కొరియా కూడా ఇటువంటిది ఉంది అంటారు, బట్ వీ డోంట్ నో, బట్ వీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇట్, అగ్ని ప్రైమ్. నెక్స్ట్ వచ్చేసరికి సోడార్ సిస్టమ్. ఇది సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇది వచ్చేసరికి అట్మాస్ఫియర్ డెప్త్ సర్ఫేస్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా అట్మాస్ఫియర్ యొక్క వేరియబుల్స్, విండ్ వెలాసిటీ, లేకపోతే ఫాగ్ డెన్సిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ, ఇటువంటివన్నీ కూడా మెజర్ చేయడం కోసం ఈ మధ్యనే సిఎస్ఐఆర్ అనేది రూపొందించింది. సెంట్రల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్, ఐఎండితో కలిపి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తోని. సో దీనికి వచ్చేసరికి యూజ్ టు ప్రోబ్ ది లోయర్ అట్మాస్ఫియర్ అప్ టు 1 కిలోమీటర్. ఓకే, నెక్స్ట్ వన్ యుఏఈ సోవరెన్ మొబిలిటీ క్లౌడ్. ఇదేంటంటే యునైటెడ్ అరేబియన్ ఎమిరేట్స్ లోని మధ్యన గవర్నమెంట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేసింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసింది దేనికి అంటే పర్పస్ఫుల్లీ ఫర్ ది ఆటోమొబైల్, సెల్ఫ్ డ్రైవింగ్ ఆటోమొబైల్ వెహికల్స్. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటోమొబైల్ వెహికల్స్ కి డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువంటి విధంగా కావాలి అంటే కనుక వాటి జిపిఎస్ ఆధారిత, వాటి లైడర్ రేంజ్ నుంచి వచ్చే డేటాని అనలైజ్ చేసుకుని దాన్ని ఏదైతే ఇన్కార్పొరేట్ చేసి అట్ ది సేమ్ టైం జిపిఎస్ కూడా అనుసంధానించుకుంటూ వీటన్నిటికీ ఒక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. ఆ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ స్వయంగా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ గ్యారంటీయింగ్ ది సెక్యూరిటీ అండ్ సోవరెనిటీ ఆఫ్ ది డేటా ఆఫ్ ది సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్. సో ఆ ఉద్దేశంతో చేసింది. సో ప్రొవైడ్స్ the UAE Sovereign Mobility Cloud provides trusted infrastructure for mobility data hosted within UAE jurisdiction. So దీనికి వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాండేటెడ్ క్రాప్స్ ఫర్ ఎంఎస్పి. ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి మ్యాండేటెడ్ క్రాప్స్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఖరీఫ్ క్రాప్స్ ఫర్ ఎంఎస్పి, కమర్షియల్ క్రాప్స్ ఫర్ ఎంఎస్పి, ఎఫ్ఆర్పి అంటే ఫెయిర్ అండ్ రెగ్యులేటరీ ప్రైస్ అనౌన్స్మెంట్ అథారిటీ. వీటికి సంబంధించి ఏంటన్నా చూద్దాం. మ్యాండేటెడ్ క్రాప్స్ అనేది వచ్చేసరికి 22 క్రాప్స్ ఉన్నాయి మ్యాండేటెడ్. దాంట్లో ఖరీఫ్ అనేవి 14 క్రాప్స్ ఉంటాయి, కమర్షియల్ అనేవి 2 క్రాప్స్ ఉంటాయి. ఫెయిర్ అండ్ రెగ్యులేటరీ ప్రైస్ అనౌన్స్మెంట్ అథారిటీ వచ్చేసరికి ఇట్స్ రిలేటెడ్ టు క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే, సో మళ్ళా మనం చూద్దాం. మ్యాండేటెడ్ క్రాప్స్ వచ్చేసరికి 22 మ్యాండేటెడ్ క్రాప్స్ A2. ఖరీఫ్ క్రాప్స్ వచ్చేసరికి 14 ఖరీఫ్ క్రాప్స్. అండ్ కమర్షియల్ క్రాప్స్ వచ్చేసరికి 2 కమర్షియల్ క్రాప్స్. And FRP announcement is related to the Cabinet Committee of Economic Affairs. So 2314 first option is the right answer. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా టీచింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా చాలా మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, ఎంతో మంచి రిసోర్స్ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఓపెన్ గా మీకు ప్లాట్ఫామ్ లో పెట్టడం జరుగుతుంది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ లోని. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.